గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా ఈరోజైతే నేను ఒక మార్నింగ్ అండ్ ఈవినింగ్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నానన్నమాట. అయితే ఇది ట్యూస్డే వ్లాగ్ ఈవినింగ్ టైంలో పాస్తా చేద్దామని చెప్పేసి ఒక పావు కిలో అలా ఒక పావు కేజీ అలా ఉంటాయండి ఈ పాస్తా అయితే. ట్యూస్డే ఈవినింగ్ కొంచెం వర్షం వస్తుందన్నమాట. వర్షం వస్తుంటే ఇంకేం తినాలి అని అనిపించింది ఈవినింగ్ టైంలో. కొంచెం పాస్తా చేద్దామని చెప్పేసి అయితే రెడీ చేసుకున్నాను. అలాగే వచ్చేసి కొన్ని ఇంకా వాటర్ అయితే పెట్టుకున్నాను అనమాట. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ అనుకోండి, ఒక స్పూన్గా ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ ఎందుకు వేయాలంటే పాస్తా ఒకదానికొకటి అతుక్కోకుండా బాగా వస్తాయన్నమాట. అంటే మనం తినేటప్పుడు విడివిడిగా ఉంటాయి. ఆయిల్ వేయకపోవడం వల్ల అన్నీ ఒకదానికొకటి జాయింట్ అవుతాయి అన్నమాట, అంటే అతుక్కుంటాయి. ఇప్పుడైతే బాగా మసులుతున్న వాటర్లో పాస్తా వేసాను. అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసాను అనమాట. ఇంక ఇప్పుడు ఇవి కొంచెం బాగా ఉడకాలి. అంటే అలానే తింటే మనకి కొంచెం ఇవి మైదాతో చేసినవి కదా, చిన్నపిల్లలకైతే కడుపు నొప్పిస్తుందండి. బిఫోర్ వీడియోలో కూడా చూపించాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సిస్టర్ చేసిందనమాట పాస్తా, చాలా బాగున్నాయి. బట్ నేను ఈరోజు వచ్చేసి ఎగ్ పాస్తా చేస్తున్నాను అనమాట. ఇంకా అలాగే ఇప్పుడు పాస్తా అయితే ఉడుకుతున్నాయి కదండి. ఒక 10 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఆల్మోస్ట్ ఉడికేస్తాయండి. మీకు మ్యాగీ చేసే వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఇంకా సేమ్ మ్యాగీ మాదిరే అనుకోండి. చూడండి ఎంత బాగున్నాయి అన్నమాట, ఒకదానికొకటి అతుక్కోకుండా బాగా ఉడికిపోయాయి అన్నమాట. అలా మెత్తగా కాకుండా అలా కొంచెం గట్టిగా లేకుండా అలా ఉన్నాయన్నమాట. నేను కొంచెం ఉడుకుతున్నప్పుడు సాల్ట్ కూడా వేసాను, చూసారా, గమనించారా వీడియోలో. లాస్ట్ ఫైనల్గా దించే ముందర కొంచెం సాల్ట్ అయితే వేసాను. ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్, ఒక చిన్న టమోటో, ఒక చిన్న పచ్చిమిర్చి, అంటే ఒక 2-3 చీలికల పచ్చిమిర్చి చీలికలు తీసుకున్నాను అనమాట. అంటే స్లైసెస్ తీసుకొని చిన్న కట్ చేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మీరు వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి. క్యాప్సికమ్ కానీ, క్యారెట్ కానీ, ఇంకా మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని బట్టి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది తింటారు, కొంతమంది తిన్నారు కదా. నేనైతే వెజిటేబుల్స్ ఏమీ యాడ్ చేయలేదు. ప్రజెంట్ క్యారెట్, క్యాప్సికమ్ 2 నా దగ్గర లేవన్నమాట. అయితే ఇంక ఎగ్ పాస్తా అని చెప్పేసి నేను ఉన్న దాంట్లోనే చేస్తున్నాను ఈరోజు. ఇంకా చూసారు కదా, ఒక చిన్న ఆనియన్, ఒక చిన్న టమోటో, ఒక 3 పచ్చిమిర్చి అయితే చిన్న కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక సైడ్ ఎగ్ వేసుకున్నాను అనమాట. కొంచెం రోస్ట్ అవ్వాలని చెప్పి ఒక సైడ్ వేసేసాను. ఇది వచ్చేసి మైదాతో చేసినవేనండి, వీట్ పాస్తా ఏం కాదు. బిఫోర్ చేసింది అయితే వీట్ పాస్తా అనమాట, అంటే అది గోధుమ పిండితో చేసినవి. ఇది వచ్చేసి మైదానే, అందుకే కొంచెమే చేస్తున్నాను అనమాట. బట్ డైలీ ఏం తీసుకోమండి, ఇది ఎప్పుడో ఒకసారి మంత్లీ వైజ్గా. ఇంకా ఆల్మోస్ట్ మనకి ఇవన్నీ కొంచెం మగ్గిపోయిన తర్వాత కారం కొంచెం వేసాను, ధనియా పౌడర్ కొంచెం వేసాను, పసుపు కొంచెం వేసాను, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ వేసాను, కొంచెం జీలకర్ర పొడి మాత్రం కాస్త ఎక్కువ వేసాను అనమాట. ఎందుకంటే ఇది మైదాతో చేసిన పాస్తా కాబట్టి కొంచెం ఏమన్నా పిల్లలు అలా ఎవరైనా తిన్నా కూడా డైజెషన్ అవ్వడానికి మంచిగా కొంచెం జీలకర్ర పొడి అయితే ఎక్కువ వేసానన్నమాట. మీ దగ్గర ఇంకా మ్యాగీ మసాలా ఉంటే వేసుకోండి. నా దగ్గర ఉంది కానీ నేను వేయలేదన్నమాట మ్యాగీ మసాలా. నేను యాక్చువల్గా అంటే మ్యాగీ ఏం చేయనండి, చాలా తక్కువ. అలాగే ఇంకా మ్యాగీ మసాలా కూడా ఎందుకులే, ఇంట్లో హోమ్మేడ్గా చేసిన మసాలాలే వేద్దామని చెప్పేసి అవే వేసాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నిజంగా తిన్న తర్వాత నేను చెప్తున్నాను కదా, వాయిస్ ఓవర్ ఇస్తున్నా, చాలా చాలా బాగుందండి. ఇంకా నాకు ఈ పాస్తా చూసిన తర్వాత నిజంగా బయట అయితే పావు బాజీ మసాలా అలా ఏం తినాలనిపించదు అనమాట, పానీపూరి కానీ పావు బాజీ మసాలా కానీ. ఇంకా నేను అలా అయితే ఈరోజు నా ఈవినింగ్ డే వ్లాగ్ అలా గడిచిందనమాట. పాస్తాతో కంప్లీట్ చేసేసాం ఫ్యామిలీ మొత్తము. ఇంకా తర్వాత మరి నైట్ ఏం చేశానంటే, నేను ఇంకా లంచ్ అయితే డిన్నర్ అయితే ఏం చేయలేదన్నమాట. బటర్ మిల్క్ తీసుకున్నాను, ఎందుకంటే మనం తిన్నది కూడా డైజెషన్ అవ్వాలి కదా, అలా అని చెప్పేసి బటర్ మిల్క్ తీసుకున్నాను. బట్ ఇది వచ్చేసి వెడ్నెస్డే మార్నింగ్ వ్లాగ్ అనమాట. వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఇక్కడ ఇడ్లీ చేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి రాగి ఇడ్లీ చేస్తానన్నమాట, ఒక్కొక్కసారి ఇలా నార్మల్ ఇడ్లీ చేస్తాను. ఇంక ఈరోజైతే పాస్తా కంప్లీట్ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ వ్లాగ్లో వచ్చేసి నేనైతే ఇడ్లీ పెట్టాను అనమాట, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా. మీలో ఎంతమంది ఇడ్లీ అంటే ఇష్టపడతారు నాకు చెప్పండి. ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఎక్కువ మంది రాగితో చేసినవి తింటున్నారు, ఓట్స్తో చేసినవి తింటున్నారు, హెల్తీగా జొన్న ఇడ్లీ, జొన్న దోశ కూడా చేసుకుంటున్నారు అనమాట.
నేనైతే తింటానండి. కొంచెం మా బాబు తినాలంటే వద్దు, చెయ్యొద్దు అంటున్నాడు. అందువల్ల డ్రాప్ అయ్యానమాట. లేకుంటే రాగి ఇడ్లీ చేద్దాం అనుకున్నాను. ఇంకా బట్ ఈరోజు నార్మల్ ఇడ్లీతోనే వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాను అనమాట. మీలో ఎంతమందికి ఇడ్లీ ఇష్టమో చెప్పండి. అది కూడా ఏ ఇడ్లీ ఇష్టమో చెప్పండి. రాగి పిండితో చేసిందా, నార్మల్గా చేసిన ఇడ్లీనా ఇష్టమో చెప్పండి. అలాగే ఇది ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్ చేసుకున్నాను కదా, ఆ మిక్స్ పౌడర్తో చేసిన చట్నీ అనమాట. ఇది జస్ట్ వాటర్ డిప్ చేసి కలిపేశాను. అయితే ఇంకా తింటున్నాడు అనమాట బాబు, నేను ఇద్దరం కూర్చొని తింటున్నాము. మీకు నా వ్లాగ్స్ ఎలా అనిపించాయండి? నా వ్లాగ్స్ నచ్చుతున్నాయా లేదా ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరైతే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు. మీరు ఇచ్చే లైక్ నాకు బూస్టప్ అవుతుందన్నమాట. ఎందుకంటే నా వీడియో ఎలా ఉంది ఏమనేది నాకు అర్థం కావట్లేదు. నా ఛానల్ పైన కాపీరైట్ స్ట్రైక్ అయితే పడిందండి. అందుకే వ్యూస్ అనేది ముందుకు వెళ్ళడం లేదనమాట. ఛానల్ స్ట్రైక్ వచ్చేసి 90 days ఉంటుంది. ఆ 90 days స్ట్రైక్ రిమూవ్ అయ్యేంత వరకు మన ఛానల్ ముందుకు వెళ్ళదు. అలాగే వ్యూస్ కూడా మనకి చాలా తక్కువ వస్తాయన్నమాట. ఇంకా 20 days ఉంది రిమూవ్ అవ్వడానికి. ఇప్పటికే నా ఛానల్కి స్ట్రైక్ పడి 70 days అయింది. ఆ 20 days కంప్లీట్ అయితే చూద్దాం మన ఛానల్ గ్రోత్ అవుతుందో లేదో అని. ఇంకా నేనైతే కొంచెం ఎండ వచ్చిందని చెప్పేసి మిర్చి ఉన్నాయన్నమాట 1 kg. అయితే ఇంకా ఆడించుకొని వద్దామని చెప్పేసి మిల్లు దగ్గరికి ఇంకా అన్ని తొడిమలు అయితే తీసేసుకుంటున్నాను అనమాట. హోమ్ మేడ్గానేనండి. మిర్చి అయితే ఖచ్చితంగా ఇంట్లోనే, నేను కారం ఎప్పుడు బయట ప్యాకెట్స్ అయితే యూజ్ చేయను అనమాట. ఇలా మిరపకాయలు అన్నీ తెచ్చుకొని తొడిమలు తీసేసుకొని, అన్నీ మిర్చి అంటే నేను కాశ్మీరీ, గుంటూరు అనే ఇట్లా పేర్లు ఉంటాయి కదా, అన్నీ అవి పావు కేజీ అలా తీసుకుంటానమాట. 1/4 కిలో అలా తీసుకొని అన్నీ మిక్సీ మిల్లు పట్టించుకొస్తానమాట. ఎందుకంటే మనకు పచ్చళ్ళు ఎప్పుడైనా స్టోర్ చేసుకున్నా ఇంట్లో కారం పొడి వాడితేనే చాలా మంచిదన్నమాట. చూడండి, కొన్ని పప్పులోకి ఎప్పుడైనా వేయడానికి పక్కన తీసుకుంటాను. ఇంకా మిగతాది పౌడర్ పట్టించుకొని వస్తానన్నమాట మిల్లు దగ్గరికి పోయి. చూడండి, ఇంకా ఆల్మోస్ట్ అయితే ఈవినింగ్ టైంలో వచ్చేసాము. ఇక్కడ బిస్మిల్లా పిండి మిషన్ అయితే పసుపు కొమ్ములు ఆడిస్తారా అంకుల్ అంటే ఆడిస్తాంలేమ్మ తెచ్చుకో అని చెప్పారు. ఇంకా నెక్స్ట్ టైం పసుపు కొమ్ములు తీసుకొని ఆడించుకుంటాం అనమాట. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ లడ్డూను 1 కేక్ అయితే తీసుకున్నాం అనమాట, ఎవరికి వాళ్ళది. ఇంకా అది అయిపోయింది. ఇంటికైతే బయలుదేరాం ఫ్రెండ్స్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.